హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము అసలు రిడక్స్ అంటే ఏంటి, దాంట్లో స్టోర్ ఎలా సెటప్ చేయాలి, డిస్పాచ్ ఏంటి, సో వాల్యూ ఎలా అప్డేట్ చేసుకోవాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఆ వీడియో మిస్ అయింటే ఇక పైన ఐకాస్ వదిలేస్తా, చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం రిడక్స్ టూల్ కిట్ గురించి తెలుసుకుందాము. రెండు సేమే బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేంటి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక 3 మినిట్స్ చిన్న అనౌన్స్మెంట్ ఉంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ వీడియోతో మనకు ఎంత రియాక్సెస్ అయిపోతాయి, ఓకేనా. సో అయిపోతాయి కాబట్టి మీరు మీకు ఎలా అనిపించిన కామెంట్ చేయండి తప్పకుండా. అంటే నా సిరీస్ హెచ్టీఎం నుంచి రియాక్ట్ వరకు ఫాలో అయిన వరకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా గురించి ఒక కొంచెం ఈ చిన్న ఇంట్రోలాగా ఇచ్చేసి ఇంకా డైరెక్ట్ రిడక్స్ టూల్ కిట్లోకి వెళ్ళిపోదాము. సో నేను 2023 పాస్డ్ అవుట్ అనమాట, సిఎస్సి స్టూడెంట్ని. ఈ వీడియోస్ 2026 రికార్డ్ చేస్తున్నాను. బట్ నేను మెన్ స్టాక్ నా బీటెక్ డేస్ నుంచి ఈ 2026 వరకు ఆల్మోస్ట్ 4 to 6 ఇయర్స్లో ఒక 2 to 3 ఇన్స్టిట్యూషన్స్లో 40 to 50K పే చేసి నేను మెన్ స్టాక్ నేర్చుకున్నాను అనమాట. అఫ్కోర్స్ వాళ్ళతో దాంట్లో ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది, అది వేరే విషయం. బట్ అది కాకుండా మిగతావన్నీ నా దాంట్లో ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నా. నేను ఇంకా వాళ్ళతో నేర్చుకున్నప్పుడు నాకు ఎలాంటివి కాన్సెప్ట్స్ కష్టం అనిపించాయి, అలాంటివి మీకు ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పి చాట్‌జీపీటీ, జెమినీ అన్నీ రీసెర్చ్ చేసుకొని, నా సొంతంగా ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకొని, నాకు నేను ఏ విధంగా చెప్పుకుంటే అర్థమవుతుందో, ఆ విధంగా మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో, ఆ మెథడ్ వర్కౌట్ అయిందో లేదో మీరు కామెంట్ చేయండి. వాటిలో చాలా కాన్సెప్ట్స్ స్కిప్ చేశారు, నేను అంత పే చేసినా కూడా. సో, అలాంటివి నాకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. సో, నా ఎక్స్‌పీరియన్స్ అన్నీ బేస్ చేసుకొని ఏవైతే ఇంపార్టెంటో అన్నీ కవర్ చేశాను. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 95% వరకు అన్నీ కవర్ చేశాను. ఇంకా మిగతావన్నీ హెచ్‌టీఎంఎల్ గాని, సీఎస్ఎస్ హెచ్‌టీఎంఎల్ నుంచి రియాక్ట్ జేఎస్ వరకు మీరు ఏవన్నా తీసుకోండి. మనం డెప్త్ వెళ్ళే కొద్దీ కొత్తగా కాన్సెప్ట్స్ ఉంటూనే ఉంటాయి. అన్ని వీడియోస్ చేస్తే నేను నా లైఫ్ లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు, ఓకేనా. బట్ అలా గాకుండా ప్రతి ఫ్రెషర్ నుంచి ఒక 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకు అందరికి ఏ ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ యూజ్ అయితాయి, ఓకేనా. ఖచ్చితంగా కవర్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటి, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ చాలామంది స్కిప్ చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్‌లో అడ్వాన్స్ ఎందుకని చెప్పి చాలా స్కిప్ చేస్తారు. మళ్ళీ నేను డబ్బులు కట్టి తీసుకున్న కోర్స్ వరకు ఎందుకు స్కిప్ చేశానో నాకు తెలీదు గానీ, వాళ్ళు కూడా స్కిప్ చేశారు. బట్ నేను ప్రతి దాంట్లో బేసిక్ నుంచి అడ్వాన్స్‌కు టచ్ చేశాను. సో, అవన్నీ మీకు ఎలాగ అనిపించినాయో, ఓకేనా. ఎలాగో చెప్పండి. ఆ వీడియో స్టార్ట్ చేద్దాము. సో గైస్, మనకు లాస్ట్ వీడియోలో ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి అనుకున్నాం కదా. అంటే ఫస్ట్ యాక్షన్ డాట్ సపరేట్ క్రియేట్ చేసి, రెడ్యూసర్ సపరేట్ క్రియేట్ చేసి, మళ్ళీ స్టోర్.js సపరేట్, ఇవన్నీ చాలా తలకాయ నొప్పి కదా. సో ఇలా కాకుండా మనకు సింప్లిఫై వర్షన్ వచ్చేసి రిడక్స్ టూల్ కిట్ అని వచ్చిందనమాట, ఓకేనా. దానికి మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుందాము ప్యాకేజీ npmi @redux. ఇక వస్తా చూడండి, ఇక క్రియేట్ స్టోర్కి వెళ్తే ఇది కాదు, ఓకే, @redux.js/toolkit, ఓకే. ఇక్కడ ఉంది కదా, @redux.js/toolkit. దీంతో పాటు రియాక్ట్-రిడక్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలా. బట్ నేను లాస్ట్ వీడియో అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీరు చూస్తే ఇక ప్యాకేజ్.json రియాక్ట్-రిడక్స్ ఆల్రెడీ ఉంది, ఓకేనా. కాబట్టి నేను దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయడంలే. మీరు ఈ వీడియో మాత్రమే చూస్తుంటే దాంట్లో ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఉత్త రిడక్స్ అన్ఇన్స్టాల్ చేసేద్దాం. మళ్ళీ కొందరికి డౌట్ ఉండొచ్చు, ఇంతకుముందు ఆ రిడక్స్ ఉండడం వల్ల ఇది పనిచేసిందేమో అని. అన్ఇన్స్టాల్ రిడక్స్, ఓకేనా. సో మనకి ఇప్పుడు రియాక్ట్ రిడక్స్ ఉంది అండ్ అలాగే రిడక్స్ టూల్ కిట్ ఉంది. అవి రెండే ఉన్నాయి, మిగతా ఏం లేవు. క్లియర్. ఇందులో కూడా నేను రిడక్స్లో యాక్షన్.js అవసరం లేదు మనకి, ఓకేనా. డిలీట్ చేస్తున్నా. స్టోర్ ఉంది ఏంటి, రెడ్యూసర్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా, ఓకేనా. మనకి 2 ఫైల్స్ కావాలి. ఫస్ట్ ఫైల్ వచ్చి స్లైస్ అంటాము, ఓకేనా. స్లైస్.js. ఇందులో అన్నీ డిఫైన్ చేస్తాం, ఓకేనా. యాక్షన్స్ అవన్నీ ఇందులో చేస్తాం. బట్ ఇంతకుముందు స్విచ్ కేసెస్ అవేం పెట్టాం. డైరెక్ట్ నార్మల్గా ఒక ఫంక్షన్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ నేను డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే లాస్ట్ వీడియోలోనే అసలు ఏది ఎందుకు యూజ్ చేయాలని చెప్పాం కాబట్టి ఈ వీడియో డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఒకవేళ లాస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి రండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఇందులో కూడా అన్నీ చెప్పి వేస్ట్ మనకు, ఓకేనా. సో కాన్స్ట్
మనం స్లైస్కి ఒక పేరు వచ్చేసి కౌంట్ స్లైస్ అని ఇద్దాం. ఓకేనా. ఒక స్లైస్ ఈస్ నథింగ్ బట్ ఒక డేటా అనమాట. ఒక కేటగిరీ. దీనికి ఈ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఒక అమెజాన్ యాప్ తీసుకుంటే ఆర్డర్ సంబంధించి ఒక కేటగిరీ, యూజర్ సంబంధించి ఒక డేటా, మళ్ళీ ప్రోడక్ట్స్ అంతా ఒక డేటా, మళ్ళీ మీకు కార్ట్ ఉంటుంది కదా, అందులో ఉన్నదంతా ఒక డేటా. అలా అంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్లైస్ అన్నట్టు కన్సిడర్ చేస్తాం రిడక్స్ టూల్ కిట్లు. ఓకేనా. అంటే ఆర్డర్ సంబంధించి ఆర్డర్స్ స్లైస్ అని ఇచ్చి దానికి సంబంధించిన ఫంక్షన్స్ రాస్తావు. ఫంక్షన్స్ అవన్నీ ఎలా అవుతాయో చూపిస్తాను. ఒక యూజర్ సంబంధించి యూజర్ స్లైస్ అట్లా ఒక్కోది ఒక్కో రకంగా రాస్తాం. అవన్నీ చెప్తా. ఈ వీడియో కూడా అంతే. లాస్ట్ వీడియో లాగా వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు అన్నీ అర్థమవుతాయి. జస్ట్ లైన్ బై లైన్ ఏం చేస్తానో చూడండి. మధ్యలో కొన్ని డౌట్స్ రావచ్చు. అంటే ఇది అసలు ఎందుకు రాసినామని. బట్ వీడియో ఎండ్ అయ్యేసరికి అది ఎందుకు రాసినామో అన్నీ నేను లింక్ చేసుకుంటూ వస్తా. ఓకేనా. సో మీకు వచ్చి క్రియేట్ స్లైస్ అనాలి. ఓకేనా. సో క్రియేట్ స్లైస్ ఆఫ్ అని చెప్పి ఇందులో ఒక ఆబ్జెక్ట్ ఇదంతా. ఓకేనా. ఈ క్రియేట్ స్లైస్ మనకి ఇంపోర్ట్ కాలే కాబట్టి ఇంపోర్ట్ చేసుకుందాము. ఇంపోర్ట్ క్రియేట్. ఇది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి రన్ చేద్దాం మనము. రన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుతాయి. npm రన్ do. సో ఓకే, మనకు బై డిఫాల్ట్ హోమ్ పేజ్ లోడ్ అవుతుంది. హోమ్ డాట్ ఓకే. ఇందులోనే తీసేద్దాము. హోమ్ డాట్ జేఎస్ఎక్స్లో హోమ్ ఎక్కడుంది. ఒక పని చేద్దాం, మొత్తం తీసేద్దాం హోమ్లో. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం యూస్ చేద్దాం కదా, ఇది లాస్ట్ వీడియో కోసం పెట్టినది కాబట్టి మనకి ఎర్రర్స్ అన్నీ వస్తున్నాయి. /reducer అంట. ఇది ఏ ఫైల్లో ఉంది అసలు. స్టోర్ డాట్ జేఎస్ ఉందా మనకి. ఇంకా స్టోర్.js ఎంటీ చేద్దాము. సో ఓకే, ఇవి మనం ఎంత ఉంది అంత బాగుంది. రాద్దాం, కోడ్ రాద్దాము. ఇప్పుడు స్లైస్లోకి వద్దాం. స్లైస్లోకి వచ్చి క్రియేట్ స్లైస్ ఫ్రమ్ @reduct.js టూల్ కిట్ అనమాట. ఓకే, మనం అది ఇన్స్టాల్ చేసుకునే అందుకే ఫస్ట్ ఇందులో నేమ్ ఇవ్వాలి. ఎందుకు కౌంటర్ అని ఇస్తా. నేమ్ ఎందుకు ఇవ్వాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పా, మనకు స్లైస్ అనేది ఒకటే ఉండదు. ఇప్పుడైతే నేను ఒకటే ఫైల్ కదా slice.js అని పెడతా. జనరల్గా మనం ఏం చేస్తాం అంటే కౌంట్ slice.js, యూజర్ slice.js, ఆర్డర్స్ slice.js అని ఫైల్ నేమ్ కూడా అట్లే ఇస్తాం. బట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నాం కాబట్టి స్లైస్ అని ఇచ్చాం. అలా మనకు డిఫరెంట్ ఏ స్లైస్లో ఏ డేటా ఉందో మనకు తెలుసు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్డర్స్ సంబంధించి ఏదైనా డేటా చేంజ్ అనుకోండి, ఆర్డర్ స్లైస్ నుంచి యాక్సెస్ చేస్తారు. సో ఇది ఆర్డర్ స్లైస్ అని తెలిసాక మనకు ఒక నేమ్ ఉండాలి. ఆ నేమే ఇక్కడ ఇస్తున్నాం. ఓకేనా. ఇది కౌంట్ కాబట్టి కౌంటర్ అని ఇస్తుంది. కామా ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఇక్కడ ఇచ్చేస్తాం. మనం ఇచ్చేసి కౌంట్ 0 అని వెళ్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి రెడ్యూసర్స్. ఇది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు దీంట్లో డైరెక్ట్ ఇంక్రిమెంట్, ఇది ఫంక్షన్ అనమాట. ఓకేనా. ఇంక్రిమెంట్ అని పెట్టేసి ఈ ఫంక్షన్ ఏం చేస్తాం ఇంక్రిమెంట్లో స్టేట్. ఓకేనా. స్టేట్ అనేది ఇక్కడ పాస్ చేస్తాము. స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇదే విధంగా డిక్రిమెంట్. మీరు లాస్ట్ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చింటే చూడండి, అసలు ఎంత సింపుల్గా ఉందో. మీరు ఏదో నార్మల్గా ఒక ఫంక్షన్స్ రాస్తున్నారు అంతే. డిక్రిమెంట్ ఆ కామా పెట్టాలా, పెడతాను. -1. ఓకేనా. క్లియరా. మనం ఇంకోటి రాద్దాము. కస్టమ్ సమ్ అని వెళ్దాం. ఓకే, ఏదో సంథింగ్ నేమ్, ఆ నేమ్ పట్టించుకోవాలి. దీంట్లో స్టేట్ కామా యాక్షన్ వెళ్తాం. పెట్టి స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్షన్ డాట్ పేలోడ్. ఓకేనా. ఇవి ఎందుకు ఇస్తాను చెప్తాను. ఓకే, రెడ్యూసర్స్ ఇచ్చినాము, ఇవి ఇచ్చినాము. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఎక్స్పోర్ట్ కాన్స్ట్, ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంక్రిమెంట్ ఒకటి, డిక్రిమెంట్ ఒకటి, ఇవన్నీ నథింగ్ బట్ ఫంక్షన్స్ కదా. సో మీరు ఏవైతే ఫంక్షన్స్ రాసింటారో అవన్నీ కస్టమ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇవన్నీ దేంట్లో ఉన్నాయి, కౌంటర్ స్లైస్లో ఉన్నాయి. కౌంటర్
కౌంట్ స్లైస్ అది కౌంటర్ ఓకే కౌంట్ స్లైస్ డాట్ యాక్షన్స్ మళ్ళీ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కౌంట్ స్లైస్ డాట్ రెడ్యూసర్ సో క్లియర్ అంటే ఐ మీన్ ఇక ఓకే ఓకేనా సో ఇందులో ఏం చేస్తున్నాం బాగా వినండి మీకు చూసే సింపుల్గా ఉండొచ్చు కొంతమంది కన్ఫ్యూజన్ కొంతమంది అర్థమైంది బట్ చెప్తున్నా మమ్మ ఇంతకుముందు లాగా యాక్షన్స్ సపరేట్ దాని రెడ్యూసర్ కేస్ అవేం రాయడంలే జస్ట్ ఫంక్షన్స్ రాసేస్తున్నాం మనం ఓకేనా ఈ ఫంక్షన్స్లోనే అన్నీ ఉంటాయి ఆ ఫంక్షన్ స్లైస్ అంటున్నాం సింపుల్గా ఓకే దీంట్లో ఏం చేస్తుంటే ఒక స్లైస్ తీసుకొని ఇది కౌంటర్ సంబంధించిన డేటా దీంట్లో దానికి ఒక నేమ్ ఇస్తున్నావు ఓకేనా కౌంట్ స్లైస్లో ఒక నేమ్ ఇస్తున్నావు దానికి ఒక ఇన్షియల్ స్టేట్ ఇచ్చి దీంట్లో కూడా అంతే మీ నెంబర్ ఆఫ్ కౌంట్ కామా లేకపోతే ఏజ్ 23 అట్లా ఓకేనా ఒకవేళ మీరు యూజర్ ఆబ్జెక్ట్స్ అయితే యూజర్ నేమ్ అట్లా బై డిఫాల్ట్ మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు ఇందులో ఓకే అదేమి ఇష్యూ కాదు తర్వాత దాని కింద రెడ్యూసర్స్ అని ఒకటి తీసుకున్నావు ఆ రెడ్యూసర్స్లో ఇంక్రిమెంట్ మీకు కావాల్సిన ఫంక్షన్స్ రాసుకున్నావు ఓకేనా ఇవన్నీ బాగా గమనించాం కీ వాల్యూ పేర్సే క్రియేట్ సైజ్ ఒక ఆబ్జెక్ట్ ఓపెన్ చేసినాం ఆబ్జెక్ట్ అంటే కీ వాల్యూ పేర్సే కదా సో నేమ్ అనే ఆబ్జెక్ట్కి ఒక నేమ్ ఇచ్చినాం ఇన్సర్ట్ స్టేట్ అనే ఆబ్జెక్ట్కి మళ్ళీ వాల్యూ కూడా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినాం రెడ్యూసర్స్ అనేది ఆ ఆబ్జెక్ట్ ఓకేనా ఆబ్జెక్ట్లో మళ్ళీ ఫంక్షన్స్ ఇస్తున్నావు ఒక కీ వచ్చి ఫంక్షన్ ఆ ఫంక్షన్కి వాల్యూ ఇది మళ్ళీ ఇంకో కీ వచ్చి ఫంక్షన్కి వాల్యూ ఓకేనా ఆ విధంగా ఇవన్నీ కీ వాల్యూ పేర్స్ ఎందుకు ఇదంతా ఒక రెడ్యూసర్స్ అంతా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ స్లైస్ అంతా ఒక ఆబ్జెక్ట్ ఓకేనా మీకు సింటాక్స్ గుర్తుండదు ఇట్లా అంటే గుర్తుపెట్టుకోండి మీరు క్రియేట్ స్లైస్ అయిపోయి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్ లోపల ఎలా ఉంటాయి కీ వాల్యూసే ఉంటాయి కదా సో ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది కూడా అంతే ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది బట్ మీకు స్టార్టింగ్లో లాజిక్ అర్థమైతే చాలు సింటాక్స్ గుర్తుండకపోయినా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది పైగా ఈ కాలంలో ఏఐ ఉంది కాబట్టి సింటాక్స్ మీరు ఏఐలో ఈజీ అంటే ఇంటర్వ్యూలో యూస్ చేయలేరు కానీ రియల్ లైఫ్ వర్కింగ్ చేసేటప్పుడు ఏఐలో మీరు సింటాక్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా బట్ నేను రికమెండ్ చేసేమంటే గుర్తుపెట్టుకోండి మీరే ఏఐ మీద డిపెండ్ కాదండి ఎప్పుడైనా వరెస్ట్ కేసులో మర్చిపోతే ఓకే కానీ మోస్ట్ ఆఫ్ కేసు మీరే ఓన్ కదా ట్రై చేసి దీంట్లోనే యాక్షన్స్ ఓకేనా మామూలుగా మనం ఈ యాక్షన్స్ అన్ని స్విచ్ కేస్ ద్వారా డిఫైన్ చేస్తాం మీరు రిడక్స్ అండ్ యూజ్ రెడ్యూజర్లో దీంట్లో అయితే ఫంక్షన్స్ కిందకి రాసేస్తాం రాసి డాట్ యాక్షన్స్ అనేది దీన్ని డీస్ట్రక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఈ స్లైస్నే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం స్లైస్లో కూడా ఏం చేస్తున్నాం డాట్ రెడ్యూస్ అనేది చేస్తున్నాం ఇది ఎందుకు చేస్తున్నాం చెప్తా సేవ్ చేద్దాం ఇప్పుడు స్టోర్లోకి పోదాం స్టోర్లోకి పోయి కాన్స్ట్ స్టోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కాన్ఫిగర్ స్టోర్ అంటాం ఓకే క్రియేట్ స్టోర్ కాన్ఫిగర్ స్టోర్ ఇది కూడా ఒక ఆబ్జెక్టే ఇందులో ఫస్ట్ కీ వచ్చి రెడ్యూజర్ దీనికి మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ వస్తుంది సో ఇక్కడ కౌంటర్ అని ఇచ్చి ఇది ఎందుకు ఇచ్చినా చెప్తాను కౌంటర్ ఇది ఎందుకు ఇచ్చినామంటే మనము ఈ స్లైస్ ఉంది కదా దీన్ని మనము అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం ఇది ఈ స్లైస్ని మనం ఎలాగైతే ప్రీవియస్గా ఒక రెడ్యూజర్ని చేసుకున్నామో ఈ రెడ్యూజర్ ఇక డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేసినాం డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏమో ఇక్కడ ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు కదా సో నేను ఏం నేమ్ పెట్టుకుంటా అంటే కౌంటర్ రెడ్యూజర్ అని నేమ్ పెట్టుకుని దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఇది డిఫాల్ట్ ఇంపోర్ట్ కాబట్టి ఎక్స్పోర్ట్ కాబట్టి ఆటోమేటిక్ వచ్చినట్టు లేదు ఫ్రమ్ ఆ ఫైల్ లొకేషన్ /slice.js పెట్టుకోండి ఓకేనా పెట్టి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టోర్ ఎందుకు ఇదంతా ఎందుకు పెట్టుకున్నామంటే చూడండి మనం ఇంతకుముందు డైరెక్ట్ క్రియేట్ స్టోర్ ఆఫ్ అని చెప్పి ఆ రెడ్యూజర్ నేమ్ ఇస్తాను ఇప్పుడు కాన్ఫిగర్ పెట్టినాం ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా ఏమని ఇది మళ్ళీ చెప్తున్నా వీడియో స్టార్ట్ నుంచి ఇప్పుడు 3-4 టైమ్స్ చెప్పా మనకు స్లైస్ అనేది ఇప్పుడు సింగిల్ ఉండదు ఓకేనా ఇప్పుడు కౌంట్లో మనకు కౌంట్ ఒకటి ఉంది నెక్స్ట్ ఆర్డర్ స్లైస్ అని ఇంకో ఫైల్ ఉంది దాంట్లో ఆర్డర్ సంబంధించిన డేటా ఉంది అనుకోండి మీరు అది కూడా స్టోర్లో పెట్టుకోవాలి స్టోర్ అంటే ఏం గ్లోబల్ స్టోర్ ఈ స్టోర్లో అన్ని మేనేజ్ చేయొచ్చు మీరు ఆర్డర్స్ డేటా మేనేజ్ చేయొచ్చు యూజర్ డేటా మేనేజ్ చేయొచ్చు పేమెంట్ డేటా మేనేజ్ చేయొచ్చు అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైసెస్ ఉంటాయి స్లైస్ నథింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ కదా సో ఇది కౌంటర్కి సంబంధించిన స్టోరు నీకైనా కౌంటర్ డేటా కావాలంటే స్టోర్ డాట్ ఈ కౌంటర్ నువ్వు యాక్సెస్ చేయాలి ఓకేనా లేదు ఆర్డర్ సంబంధించి అనుకో ఆర్డర్స్ అని ఇక్కడ నేమ్ ఇచ్చుకొని ఆర్డర్ రెడ్యూజర్ అని అది కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం దానికి ఒక సపరేట్ ఫైల్ ఉంది స్లైస్ అని ఓకేనా ఈ విధంగా మేము సపరేట్ చేసుకునే ఇట్లా యూజ్ చేస్తాం ఇది సింటాక్స్ కూడా ఓకేనా క్లియర్ ఈ తరకు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ సేమ్ నువ్వు ఇప్పుడు ఈ స్టోర్ అంతా కాన్ఫిగర్ చేసినావు బాగానే ఉంది దీన్ని నువ్వు అందరికీ యాక్సెస్ ఇవ్వాలి అందరికీ యాక్సెస్ చేయవు కదా ప్రొవైడర్ ఓకే లాస్ట్ ఇదో చెప్పా కదా ప్రొవైడర్ అని పెట్టి స్టోర్ ఈజ్ ఈక్వల్స్ టు స్టోర్ పెడుతున్నాం ఈ స్టోర్ ఎక్కడి నుంచి వచ్చింది ఓకే ఇంపోర్ట్ కూడా కరెక్ట్ ఓకే ప్రొవైడర్ ఇచ్చేసినాం క్లియరా మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా ఇది ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు
నార్మల్ రిడక్సే బాగుంది కదా! ఈ రిడక్స్ టూల్‌కి ఏదో కన్‌ఫ్యూజన్ ఉంది అనుకుంటారు. వాళ్ళు బాగా అర్థం చేసుకునేకి ట్రై చేయండి. మీకు అర్థమైతే ఖచ్చితంగా రిడక్స్ కన్నా రిడక్స్ టూల్‌కి మేలు. ఎందుకు రిడక్స్‌లో మీరు నార్మల్ రిడక్స్‌లో ఆ స్విచ్ కేసెస్ రాసుకోవాలి అవన్నీ రాసుకోవాల. దీంట్లో అట్లా లేదు చూడండి. సింగిల్ ఒక్కటే ఒక ఫంక్షన్. మనకు దాంట్లో అయితే ఒక్కో సెపరేట్‌గా రాస్తుంటాం. మన దీంట్లో సింగిల్‌గా స్లైస్ అని తీసుకొని దాంట్లో నేమ్ రాసేస్తావు. దాంట్లో ఇన్‌షియల్ స్టేజ్ రాస్తావు. యాక్షన్స్ ఏమేమి చేయాలి దీంట్లో స్విచ్ కేసు కాదు. డైరెక్ట్ ఒక ఫంక్షన్ ఇచ్చేసావు. ఫంక్షన్ కీగా ఇచ్చి ఆ ఫంక్షన్ ఏం చేయాలంటే వాల్యూగా ఇచ్చి డైరెక్ట్ ఫంక్షన్స్ రాసేసి దాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ టైం ఖచ్చితంగా కన్‌ఫ్యూజనే ఉంటుంది. కన్‌ఫ్యూజ్ కాకపోతే ఇంకా ఆశ్చర్యపడాల. అయితే ఆశ్చర్యం లేదు గానీ, కన్‌ఫ్యూజ్ కాకపోతే ఆశ్చర్యపడాలి కాబట్టి ఏం వరీ అవ్వకండి. ఇదే చాలా ఈజీ మెథడ్. అండ్ ఇంటర్నల్‌గా కూడా చాలా మంచి మెథడ్ ఇది. ఓకేనా? సో, ఓకే. ఇది అయిపోయింది. స్టోర్‌లో కాన్ఫిగర్ చేసినావు. మెయిన్ డాట్ జేఎక్స్‌లో స్టోర్ ప్రొవైడ్ చేసినావు. ఇప్పుడు నువ్వు వాల్యూ యాక్సెస్ చేయాలి కదా! సో, వాల్యూ యాక్సెస్ చేసి మనం ఏం చేస్తుంటే హోమ్‌కి పోదాం. హోమ్ ఎక్కడుంది? ఈ పైన ఏదో ఉంటది. ఓకేనా? హోమ్ డాట్ జేఎక్స్ అది వచ్చింది. సో, యూజ్ కాంటెక్స్ట్ తీసేద్దాము. ఇంక ఈ కోడ్ అంతా కొంచెం ఆల్మోస్ట్ సేమే ఉంటది. కొంచెం డిఫరెంట్‌గా ఆల్మోస్ట్. ఇప్పుడు కాన్స్ట్ నాకు కౌంట్ కావాల. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు యూజ్ సెలెక్టర్. నీకు అదే చెప్పా. ఏమని స్టోర్‌లో ఉన్న వాల్యూ మనం రీడ్ చేసేకి యూజ్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. దీంట్లో స్టేట్ అని పెడతాం. బాగానే ఉంది. ఓకేనా? ఇప్పుడు స్టేట్ అంటే ఏది? గ్లోబల్ స్టేట్. గ్లోబల్ స్టేట్‌లో డాట్ కౌంట్. కౌంట్ కాదు కౌంటర్ డాట్ కౌంట్. ఓకేనా? కన్సోల్ చేసి చూద్దాం. లాగ్ ఆఫ్ కౌంట్ ఈజ్ కౌంట్. మీ తృప్తి కోసం కౌంట్ మారుద్దాం. ఇది 10 వెళ్దాం. ఓకేనా? 0 వెళ్తే బై డిఫాల్ట్ అదే వస్తుంది అనుకుంటారేమో మీరు. అందుకు 10 వెళ్దాం. చూసారా? కౌంట్ ఈజ్ 10 అని వచ్చింది. ఇంకోటి మీరు రిడక్స్. ఓకేనా? రిడక్స్ డెవ్ టూల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇట్లా ఒక ఎక్స్టెన్షన్ వస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ అన్ని నాకైతే ఆల్రెడీ ఉంది. మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్నాక ఈ డెమోలోకి వచ్చి ఇట్లా రైట్ క్లిక్ ఇస్తే ఇన్స్పెక్ట్లో ఇది ఓకే రిడక్స్ టూల్ కేస్ ఉంటుంది. లేదా ఈ పైన లాస్ట్లో నేను క్లిక్ చేసినంటే మీకు ఇక్కడ కూడా ఉంటుంది రిడక్స్ అని. ఓకేనా? అందులోకి పోయినంటే మీకు ఇక్కడ స్టేట్ కనిపిస్తుంది చూడండి. చూసా స్టేట్ కౌంటర్ అనేది 10 ఉంది. ఓకేనా? నెక్స్ట్ ట్రేస్ ఉంది, యాక్షన్స్ ఉన్నాయి. ఓకే ఇవన్నీ చూపిస్తాను నిదానంగా. ఇట్లా అవుతుంటే గుర్తుపెట్టుకొని చూపిస్తాయి ఎందుకనేది. సో ఓకే అన్నీ ఉంది. మనము జస్ట్ ఇప్పుడు యాక్షన్ డిస్పాచ్ చేయాలి. డిస్పాచ్ చేసేకి ఓకే ఖచ్చితంగా లాస్ట్ వీడియో చూడండి. లాస్ట్ వీడియో ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు పైన చెప్పుకుంటే వెళ్ళిపోతున్నా. ఓకేనా? మళ్ళీ మీరు ఏదేదో చెప్తాను అనుకోద్దండి. లాస్ట్ వీడియో చెప్పా కాబట్టి నాకు ఈ వీడియోలో పైన చెప్తున్నా. సో ఇప్పుడు కౌంట్ని అప్డేట్ చేస్తే మనకు డిస్పాచ్ కావాలి. సో కాన్స్ డిస్పాచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూజ్ డిస్పాచ్ ఆఫ్. ఇవన్నీ సేమ్ ఇవేం మారు. ఓకేనా? బట్ మీరు గమనించినా లేదో లాస్ట్ ఇది మేము స్టేట్ డాట్ కౌంట్ డైరెక్ట్ యూజ్ చేసినాం. ఇప్పుడు కౌంటర్ అని మధ్యలో పెట్టినాం. ఓకేనా? ఎందుకంటే మనకు అది మీకు ఆల్రెడీ చెప్పాయి. ఈ రెడ్యూజర్లో చాలా ఉంటాయి. కౌంటర్ ఉంటుంది, ఆర్డర్స్ ఉంటాయి, అట్లా నంబర్ ఆఫ్ ఉంటాయి. మీకు కావాల్సిన వల్ల ఏ స్లైస్లో ఉంది కౌంటర్ అనే దాంట్లో ఉంది. ఓకేనా? కాకపోతే ఈ నేమ్స్ అన్ని మనం కరెక్ట్ పెట్టుకోండి కదా. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చినారో అక్కడ అదే ఇచ్చుకొని మీకు కన్ఫ్యూజన్ ఉండదు. వేరే వేరే నేమ్స్ ఇచ్చినా వర్క్ అవుతుంది. మొత్తానికి చూసేది నువ్వు ఇక్కడ ఏమన్నా నేమ్ ఇచ్చుకో. ఇక్కడ ఏది ఇంపోర్ట్ చేసుకుంటానే చూసే బట్ ఇక్కడ ఒక నేము ఇక్కడ అదే నేమ్ ఇస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు అనేది పాయింట్. ఓకేనా? సో దీంట్లో ఆర్డర్స్ ఉండొచ్చు, ప్రొఫైల్ ఉండొచ్చు, యూజర్స్ ఉండొచ్చు. అట్లా నీకు దేంట్లో కౌంట్ ఉంది కౌంటర్లో ఉంది. కాబట్టి నేను స్టేట్ డాట్ కౌంటర్లో ఉన్న కౌంట్ వాల్యూ కావాలి అంటున్నా. అది మెయిన్ డిఫరెన్స్ రిడక్స్ టూల్ కిట్కి. ఓకేనా? సో మీరు డేటా అంతా ఒకే కంటైనర్లో వేరే వేరే బాక్స్లో ఉంటుంది. ఓకేనా? ఒక పెద్ద కంటైనర్లో 4-5 బాక్సెస్ ఉన్నాయి. ఒక్కో బాక్స్లో ఒక్కో డేటా ఉంటుంది. అట్లా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇది ఈజీ మెథడే కదా. అంటే ఒకే చోటు నుంచి అంతా తెచ్చుకోవచ్చు. అంటే ఆర్గనైజ్ వేలో అంత మిక్స్ అయిపోయలేదు. యూజ్ కంటెక్స్ట్ యూజ్ చేసినారనుకో గ్లోబల్ స్టేట్లో ఒక పెద్ద బాక్స్లో అన్ని డేటా మిక్స్ అయి ఉంటుంది. ఓకేనా? బట్ రియాక్ట్ మమ్మీ ఇట్లా సెగ్రిగేట్ మెయిన్గా రిడక్స్ టూల్ కిట్లో ఇట్లా సెగ్రిగేట్ సెగ్రిగేట్ నథింగ్ బట్ డివైడ్ చేసుకోవడం ఏ డేటాకి ఆ డేటా సపరేట్గా. ఓకేనా? సో ఓకే డిస్పాచ్ యూజ్ చేసినా బాగానే ఉంది. ఇప్పుడు కౌంట్ వేరియబుల్ వెళ్దాం. ఇక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ బటన్ వచ్చేసి ఇంక్రిమెంట్కి ఒకటి వెళ్దాం. ఇంక్రిమెంట్ ఫస్ట్ దీనికి ఫంక్షన్ రాసేద్దాము. నెక్స్ట్ అవి కాపీ పేస్ట్ చేద్దాం. ఆన్ క్లిక్ డిస్పాచ్ ఆఫ్. దీంట్లో టైప్ అవేమి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు మనం యూజ్ చేసేది స్విచ్ కేస్ కాదు. మనం యూజ్ చేసేది ఏంటి ఫంక్షన్.
కాకపోతే నువ్వు ఏ ఫంక్షన్ యూజ్ చేసినా డైరెక్ట్ ఆ ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకేనా? నువ్వు ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నావు? ఇంక్రిమెంట్. కాబట్టి ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ చేయి. ఓకేనా? నువ్వు ఆ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఆ ఫంక్షన్ మనకు ఉన్నది తెలియాలి కదా! కాబట్టి ఇక ఆ ఇంక్రిమెంట్ ఫంక్షన్ అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన ఎందుకంటే ఇట్లా ఇంపోర్ట్ చేసుకునేకి. ఓకేనా? సేఫ్టీకి డాట్ జేఎస్ పెట్టిన స్లైస్ డాట్ జేఎస్ డాట్ జేఎస్ లేక వర్క్ అయినా ఓకే. ఓకేనా? సో ఇంక ఇదే మనం డిక్రిమెంట్కి వెళ్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ డిక్రిమెంట్ అని వెళ్దాం. ఇక్కడ కూడా డిక్రిమెంట్ అది ఇంపోర్ట్ అయింది. ఓకేనా? మళ్ళీ కింద ఇంకోటి వెళ్దాం. ఇది వచ్చి కస్టమ్ సమ్ అని వెళ్దాం. ఇక ఫంక్షన్ కూడా కస్టమ్ సమ్. ఇదొక బాగానే ఉంది. ఇంకా రిజిస్టర్ చేసానికి లింక్ టు ఈజ్ ఈక్వల్స్ టు స్లాష్ రిజిస్టర్ ఓకేనా? ఈ యూ సెలెక్ట్ తీసుకుపోయి రిజిస్టర్లో వెళ్దాము. రిజిస్టర్ ఎక్కడుందా బో? యూ సెలెక్ట్ ఆల్రెడీ ఉంది, స్టేట్ ఉంది. ఓకే, క్లియరా? స్టోర్ డాట్ చేసి సేవ్ చేద్దాం. ఓకే, అన్నీ బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇన్స్పెక్ట్లో పోదాము, కన్సోల్లో పోదాం, రిఫ్రెష్ చేస్తాను. కౌంట్ బై డిఫాల్ట్ మనకు 10 ఉంది. అవునా? ఇంక్రిమెంట్ చేస్తాను. కస్టమ్ సమ్ రిజిస్టర్ ఒకే చోట వచ్చింది. ఇక బిఆర్ ట్యాగ్ ఇద్దాము. సో ఇంక్రిమెంట్ క్లిక్ చేసా అనుకోండి. ఓకేనా? ఒకటి పెరుగుతుంది. డిక్రిమెంట్ క్లిక్ చేస్తే అంటే డిక్రిమెంట్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఎందుకు? ఆన్ క్లిక్ డిక్రిమెంట్ అక్కడ తప్పు ఇచ్చింటాం. స్లైస్లో చూద్దాం. ఓకే, ఇక్కడ డి క్యాపిటల్ ఇచ్చినాము, కానీ ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తే స్మాల్ ఇచ్చినాము. సో ఇక్కడ డి స్మాల్ ఇద్దాము. సో ఇలా చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటే తప్పలేదు. ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యి మొత్తం 14కి వచ్చింది. 10 ఉండేది 14కి వచ్చింది. రిజిస్టర్ కాంపోనెంట్లోకి పోదాం. ఇక్కడ 14 వచ్చింది. ఓకేనా? ఇక రిఫ్రెష్ చేసినా అనుకో, కౌంట్ 10 వచ్చింది. హోమ్లో కూడా 10 ఉంది. డిక్రిమెంట్ చేసిన 6కి వచ్చింది. రిజిస్టర్లోకి పోతాను, ఇక్కడ 6. అంటే గ్లోబల్ మన స్టేట్ అప్డేట్ అవుతాను. క్లియర్. ఓకే, మరి కస్టమ్ సమ్ ఏం చేస్తుంది? కస్టమ్ సమ్ మనకు యాక్షన్ డాట్ పేరు. ఎలాగైతే యూజర్ వీడియోలో ఒక బ్యాంక్ అకౌంట్కి ఒక యూజర్ విత్డ్రా చేస్తే అమౌంట్, అలాగే ఒక యూజర్ డిపాజిట్ చేస్తే పెట్టుకున్నాం కదా. అంటే మన యూజరు ఇంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు లేదా, అతని ఇష్టం. ₹1 తగ్గిస్తారు, ₹1 పెంచుతారు ఉండదు కదా. సో మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. కాకపోతే ఆ యూజర్ ఇన్పుట్ మనం ఎలా అంటే యాక్షన్ డాట్ పేరు అని చెప్పాం కౌంట్కి. అంటే అది మన ప్రజెంట్ నేను జస్ట్ డిపాజిట్ లాగా పెట్టాను అనుకోండి. కస్టమ్ సమ్ అంటే ఒక యూజర్ అమౌంట్ డిపాజిట్ చేసి యూజ్ చేస్తున్నారు. వాడు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలో వాడు సెలెక్ట్ చేస్తారు. ఇట్లా డిఫాల్ట్గా 1 తగ్గిదా 1 పెంచడం ఉండదు. దానికి మీరు ఎక్కడ పాస్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, కస్టమ్ సమ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ 5 పెట్టండి. ఓకే, అంటే ఎంతైనా పెట్టుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇక హోమ్లోకి పోతున్నా, కస్టమ్ సమ్ క్లిక్ చేసి 6 ఉంది. 6 + 5 11 కదా. 11 రావాలి, వస్తే కరెక్ట్గా వర్క్ అయినట్టు. సో సార్ 11 వచ్చింది. 11 + 5 16, 16 + 5 21. మరి ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తే అనుకో ఒక్కొక్కతే పెరుగుతుంది. డిక్రిమెంట్ క్లిక్ చేసి ఒక్కొక్క తగ్గుతుంది. మరి కస్టమ్ సమ్ క్లిక్ చేస్తే 5 పెరుగుతుంది. 5 పెరిగి 40కి వచ్చింది. రిజిస్టర్ కాంపోనెంట్లోకి పోదాం. ఇక్కడ 40 వచ్చిందా. సో అండ్ ఇంకోటి ఏమంటే ఇంత చూపించా కదా ఇక్కడ. సో ఇక మీకు కౌంట్ అనేది అప్డేట్ అయింది అది. ఓకేనా? మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి అప్డేట్ చేశారు, యాక్షన్స్, డిఫరెన్స్. ఓకేనా? ఇక పక్కన క్లిక్ చేస్తా అంటే మీకు కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మీకు యూస్ కాంటెక్స్లో ఇవన్నీ ఉండవు. ఇట్లా ఈ సపోర్ట్ ఇవేమి ఉండవు మీకు. ఇక ట్రేస్లోకి వెళ్తే మీకు చూడండి ఎప్పుడెప్పుడు ఏ కోడ్ క్లిక్ చేశారు, ఏ కోడ్ క్లిక్ చేయడం వల్ల మీకు ఏ యాక్షన్ పర్ఫామ్ అయ్యి ఏం డేటా అప్డేట్ అయింది, ఇవన్నీ మీకు ఇక హిస్టరీలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? మీ ప్లే కొట్టుకుంటూ పోతే ఇక అన్ని లైన్ బై లైన్ వస్తాయి, మీరు చెక్ చేయండి ఇవన్నీ. ఓకేనా? సో ఈ రిడక్స్ డెవ్ టూల్స్ వల్ల మీరు ఇవన్నీ టెస్ట్ చేయొచ్చు. సో ఇది మనకు ఒక మేజర్ బెనిఫిట్ అనమాట, యూస్ కాంటెక్స్ట్ వల్ల ఇది యూస్ చేయడానికి. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఓవరాల్గా, ఓకేనా, సో ఈ విధంగా ఓవరాల్గా మనకు రిడక్స్ టూల్ కిట్ అనేది రిడక్స్ అనేది వర్క్ అవుతుంది. క్లియరా? ఇంకా సబ్మిట్ అప్ చేస్తా చూడండి. ఇప్పుడు అంతే రివర్స్ నుంచి పోవాలి. మీరు ఒక యాక్షన్ డిస్పాచ్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్షన్ ఏంటి?
ఇంక్రిమెంట్ అనేది యాక్షన్ ఓకేనా. ఇంక్రిమెంట్ అనే యాక్షన్ డిస్పాచ్ చేయాలంటే నథింగ్ బట్ ఇనిషియేట్ చేస్తాం. నాకు ఈ యాక్షన్ జరుగు అని చెప్తాం. డిస్పాచ్ ఇస్ నథింగ్ బట్ నాకు ఈ యాక్షన్ జరుగు అని చెప్తున్నాం. చెప్పినప్పుడు ఈ యూజ్ డిస్పాచ్ యూజ్ చేస్తావు. ఆ డిస్పాచ్ ఆఫ్ యాక్షన్ నేమ్ ఇస్తే ఏం చేసినంటే అది పోయి ఈ ఫంక్షన్‌లో ఏం కోడ్ రాసింటావో ఓకేనా. పోయి ఈ ఫంక్షన్ రెడ్యూసర్స్ అంటాం మనం. మనకు అర్థమయ్యే భాష అయితే ఫంక్షన్స్. బట్ దీన్ని టెక్నికల్‌గా రెడ్యూసర్స్ అంటాం. ఒక యాక్షన్ డిస్పాచ్ అయినప్పుడు అది రెడ్యూసర్ దగ్గరికి పోతుంది. రెడ్యూసర్‌లో ఆ యాక్షన్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది ఓకేనా. నువ్వు ఏ యాక్షన్ అయితే చెప్పినావో ఆ యాక్షన్ పర్ఫార్మ్ చేస్తుంది. యాక్షన్ పర్ఫార్మ్ చేసినాక దాని అవుట్‌పుట్ ఏంటి? స్టేట్ వేరియబుల్ చేంజ్ అవ్వడం. ఓకేనా. మోస్ట్‌లీ రిడక్స్ అనేది వేరియబుల్స్ చేంజ్ చేసాక యూజ్ చేస్తాం. సో, ఆ స్టేట్ వేరియబుల్ అప్డేట్ అయినాక మనకు ఆ వేరియబుల్ అప్డేట్ అయ్యేది ఎందుకు రియాక్ట్‌లో? యూఐలో వెంటనే రీరెండర్ అవ్వడానికే కదా! అందుకే ఆ స్టేట్ వేరియబుల్స్ యూజ్ చేసేది. లేకపోతే నార్మల్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం కదా! సో, స్టేట్ వేరియబుల్ అప్డేట్ అయ్యాక యూఐ రీరెండర్ అవుతుంది. ఇక్కడకు 4 స్టేజెసే. ఒక యాక్షన్ డిస్పాచ్ అవుతుంది. డిస్పాచ్ అయ్యి రెడ్యూసర్‌కి వెళ్ళాక రెడ్యూసర్‌లో ఆ పర్టిక్యులర్ యాక్షన్ అనేది పర్ఫార్మ్ చేసి స్టేట్ వేరియబుల్‌ని అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేసినాక యూఐ అనేది రీరెండర్ అవుతుంది. నార్మల్ రిడక్స్ టూల్‌కి రెండిట్లో సేమ్ అయ్యేది. నార్మల్ రిడక్స్‌లో మనము స్విచ్ కేసెస్ వాడి సెపరేట్‌గా రాస్తాం. యాక్షన్ సెపరేట్‌గా పెట్టుకుంటాం. అంటే ఇంక్రిమెంట్ అంటే వేరియబుల్స్ డిఫైన్ చేసి ఓకేనా. ఇదంతా లాస్ట్ వీడియోలో చెప్పా కదా! ఒక సమ్మరీ లాగా చెప్తున్నా. అర్థం కాని వాళ్ళు లాస్ట్ వీడియో చెక్ చేయండి ఓకేనా. ఆ వీడియో చూసినాక ఈ సమ్మరీ అర్థమవుతుంది. సో, లాస్ట్ వీడియోలో ఈ వేరియబుల్ సెపరేట్ యాక్షన్ సెపరేట్ ఫైల్‌లా పెట్టుకొని మరి రెడ్యూసర్‌లో స్విచ్ కేస్ పెట్టుకొని దాంట్లో మీకు బాగా గమనించండి. సో, మనం త్రిబుల్ డాట్ అని పెట్టి స్టేట్‌ని డీస్ట్రక్చర్ చేసి మళ్ళీ కౌంట్ అప్డేట్ చేస్తుంది కదా లాస్ట్ వీడియోలో. దీంతో తలకి నొప్పి ఏం లేదు. ఇది వేరే వేరియబుల్ రిడక్స్ టూల్ కిట్ అనేది మనకు వేరే వేరియబుల్స్‌ని డిస్టర్బ్ చేయదు. మనం అక్కడ అలా ఎందుకు చేస్తాంటిమంటే బై మిస్టేక్ వేరే వేరియబుల్స్ ఉన్న వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయేమో అని ఆ స్కోప్ ఉంది నార్మల్ రిడక్స్‌లో. కాబట్టి ఫస్ట్ డీస్ట్రక్చర్ చేసి ఉన్న వాల్యూస్‌ని కొత్త వాల్యూని అప్డేట్ చేస్తుంది. దీనిలో అలా లేదు. డైరెక్ట్ స్టేట్‌లో స్టేట్ డాట్ కౌంట్‌ని అప్డేట్ చేస్తున్నావు. మళ్ళీ డీస్ట్రక్చరింగ్ చేసి మళ్ళీ రాయడంలే. సో, ఈ అన్ని విధాలుగా చూసుకొని రిడక్స్ టూల్ కిట్ చాలా సింప్లిఫైడ్ వస్తుంది. ఓకేనా. ఇది మనకు మేజర్ డిఫరెన్స్ రిడక్స్‌కి, రిడక్స్ టూల్ కిట్‌కి. ఇంకా ఎలా చేయాలో ఒకసారి సమ్ అప్ చేసేస్తా చూడండి. ఫస్ట్ స్లైస్ స్టార్ట్ చేసి క్రియేట్ చేసుకుంటారు. స్లైస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ ఒకటే ఉండదు. కౌంట్‌కి సంబంధించి ఒక స్లైస్ ఉండొచ్చు. ఆర్డర్స్ సంబంధించి ఒకటి ఉంటది. యూజర్స్ సంబంధించి ఇంకోటి ఉంటది. సో, ఆ స్లైస్‌కి దానికి నేమ్ ఇస్తావు. ఇనిషియల్ స్టేట్ ఇస్తావు. రెడ్యూస్ నథింగ్ బట్ యాక్షన్స్. ఏ యాక్షన్ వస్తే ఏం పర్ఫార్మ్ ఫంక్షన్స్ రాస్తావు. వాటిని కౌంట్ సైజ్ డాట్ యాక్షన్స్ అనే దాంట్లో ఓకేనా. ఇది కేస్ సెన్సిటివ్ గుర్తుపెట్టుకొని డాట్ యాక్షన్ అంటే మనకు వెళ్ళవు. డాట్ యాక్షన్స్ అనే అనాలి. ఓకేనా. డాట్ యాక్షన్స్ అనేది ఎక్స్‌పోర్ట్ అవుతాయి. ఉత్త యాక్షన్ అయితే అవ్వవు. అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ప్లూరల్ ఉండాలి. నెక్స్ట్ క్లోన్ సైడ్ రెడ్యూసర్ అనేది పంపి ఉత్త కౌన్ స్లైస్ అనేది డిఫాల్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేయకూడదు. డాట్ రెడ్యూసర్ చేసి దాని స్టోర్ ఇంకా మీకు ఇచ్చిన నేను కాన్ఫిగర్ స్టోర్ రిలాక్స్ టూల్‌ని తెచ్చుకొని రెడ్యూసర్‌లో మీ ఇక్కడ అక్కడ ఏం నేమ్ ఇచ్చినా అదే ఇచ్చుకుంటే మీకు బెటరు. వేరే ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడ ఒక నేమ్ తెచ్చుకుంటే అది డిఫాల్ట్‌గా ఎక్స్‌పోర్ట్ అయింది. ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇవి మన కాన్ఫిగరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ స్టోర్‌ని అన్ని కాంపోనెంట్స్‌కి యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇచ్చేకి మెయిన్ డాట్ జేఎక్స్‌లో ప్రొవైడర్ అని పెట్టి ఇది మనకు రియాక్ట్ రిడక్స్ నుంచి వస్తది. దాంట్లో స్టోర్‌లో ఆ స్టోర్ ఇస్తున్నారు. ఇచ్చి లోపల యాప్ పెడతా అంటే యాప్ అనే కాంపోనెంట్‌కి స్టోర్‌కి ఒక కంప్లీట్ యాక్సెస్ ఉండాలి. యాప్ అనే కాంపోనెంట్‌లో ఏమున్నాయి? మిగతా అన్ని రూట్స్ ఉన్నాయి. సో, అన్ని రూట్స్‌కి దాని యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ కాంపోనెంట్‌లో అయితే స్టోర్‌లో ఉన్న ఒక వాల్యూ యూజ్ చేయాలనుకుంటున్నారో, ఆ కాంపోనెంట్‌లో యూజ్ సెలెక్టర్ యూజ్ చేసుకొని ఆ వాల్యూ తెచ్చుకుంటారు. ఆ వాల్యూ రీడ్ చేస్తారు. ఓకేనా. స్టేట్ అని చెప్పి ఇక్కడ ఏ స్లైస్ అయితే కౌంటర్ స్లైసా, యూజర్ స్లైసా, ఆర్డర్సా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో అది ఇచ్చి మీకు కావాల్సిన కీ నేమ్ ఇస్తే దాంట్లో ఉన్న వాల్యూ వస్తది. ఎప్పుడు ఈ వాల్యూ అప్డేట్ చేసాక మనము డిస్పాచ్ అనేది డిస్పాచ్ యూజ్ చేసి మళ్ళీ ఇంకా రివర్స్ ఇవి డిస్పాచ్ నుంచి యాక్షన్ అనేది మీరు ఇనిషియేట్ చేస్తే యాక్షన్ పై అక్కడ ఏముందో అది పర్ఫామ్ చేసి రెడ్యూసర్కి పంపించి ఆ రెడ్యూసర్ యాక్షన్ పర్ఫామ్ చేసి స్టేట్ని అప్డేట్ చేసి కాంపౌండ్ రీరెండర్ చేస్తుంది. ఇది ఎంటైర్ ప్రాసెస్ మనకు ఓకేనా. సో, మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. మనకు ఇంతటితో రియాక్ట్ సిరీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మెయిన్ స్టాక్ సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కంగ్రాచ్యులేషన్స్. మీరు ఎవరైనా ఒకవేళ నా ఛానల్ ద్వారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ ఏమైనా ఫాలో అయితే మీరు ఈ రోజుకి అఫీషియల్‌గా మెయిన్ స్టాక్ సిరీస్ కంప్లీట్ చేశారు. సో, మీకు ఎంటైర్ సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా. సో, గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకు రిడక్స్ టూల్ కిట్ నీట్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. సో, ఒకవేళ అర్థమైతే లైక్ చేసి షేర్ చేయండి. సో, అంతే ఇంక తర్వాత వీడియోలో తర్వాత వీడియోస్ వస్తే దాంట్లో మళ్ళీ కలుసుకుందాము. థాంక్ యూ. బాయ్.